మన చుట్టూ జరిగే కొన్ని కథలు మనకు కనిపించవు. కానీ మన జీవితాల్ని మాత్రం మార్చేస్తాయి. ఇది ఒక చిన్న టౌన్‌లో పుట్టి పెరిగిన ప్రీతి అనే అమ్మాయి కథ. చదువు అంటే ప్రాణం. తల్లిదండ్రుల ఆశలే లోకం. కానీ ఆమె 16 ఏళ్ల వయసులో ఒక తప్పు జరిగింది. ఆ ఒక్క తప్పు వల్ల ఆమె కలలు చెదిరిపోయాయి. చదువు మధ్యలోనే ఆగిపోయింది. జీవితం పూర్తిగా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఈ కథ మనకు ఏం నేర్పుతుంది? ఈ నిజమైన జీవిత కథను పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి నిజ జీవిత కథలు, మనసును తాకే స్టోరీలు మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. నా పేరు ప్రీతి. మాది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పక్కనే ఉన్న ఆత్మకూరు అనే గ్రామం. మా అమ్మానాన్నలకు నేను ఒకటే కూతురు. అందుకే నన్ను చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ఒక కార్పెంటర్. రోజు కష్టపడి పని చేస్తారు. మా అమ్మ ఒక హౌస్ వైఫ్. ఇంటి బాధ్యతలన్నీ ఆమెదే. వాళ్లకు ఒక్కటే కోరిక, ఎంత కష్టమైనా సరే మా కూతుర్ని బాగా చదివించి జీవితంలో సెటిల్ చేయాలి అని. నాకు చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మా అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలనే కలలు కంటూ ఉండేదాన్ని. అప్పటికి నా జీవితం చాలా హ్యాపీగా ఉండేది. ఇల్లు, అమ్మానాన్నల ప్రేమ, స్కూల్, ఫ్రెండ్స్, చదువు ఇవే నా ప్రపంచం. నేను 10వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి నా వెంట పడటం మొదలుపెట్టాడు. రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. మొదట్లోనే అతన్ని చూస్తే నాకు చాలా భయం వేసేది. ఒకరోజు సడన్‌గా నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ నేను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను. ఇలా రోజూ జరిగేది. అతను మాట్లాడాలని ట్రై చేసేవాడు. నేను తప్పించుకొని వెళ్ళిపోయేదాన్ని. అతను నన్ను ఇంటి దగ్గర వరకు ఫాలో అయ్యేవాడు. నన్ను ప్రపోజ్ కూడా చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. రోడ్డు మీదే ఐ లవ్ యూ అని చెప్పి నాకు చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు ఈవినింగ్ నేను ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో అతను నన్ను కోపంగా ఆపాడు. ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకిష్టమని? ఐ లవ్ యూ ఒప్పుకుంటావా లేదా? అతను కోపంగా అడగటంతో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేక నేను కూడా కోపంగా అతని ఫ్రెండ్స్ ముందే వార్నింగ్ ఇచ్చాను. ఇంకోసారి నన్ను ఫాలో అయ్యి ఇబ్బంది పెట్టావంటే చెప్పుతో కొడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా చెప్పి ట్యూషన్‌కు వెళ్ళిపోయాను. ఆ రోజు ఇంటికి వస్తున్నప్పుడు అతను కనిపించలేదు. నా వార్నింగ్ పని చేసింది అని అనుకుని కాస్త కామ్ అయ్యాను. 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి. బాగా రాశాను. 9.0 పాయింట్స్‌తో పాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. దాదాపు 2 మంత్స్ ఆ అబ్బాయి నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను సేఫ్ అని అనుకున్నాను. ఒకరోజు తెలిసిందేంటంటే ఆ అబ్బాయి మా ఇంటి దగ్గరే, మా వీధిలోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాడు. అది తన భార్యతో. నాకు షాక్ అనిపించింది. కొన్ని నెలల ముందు నా వెంట పడిన అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇలా ఉన్నాడా? అది లవ్ మ్యారేజ్ అని తెలిసింది. సరే, ఇప్పుడు పెళ్లయింది కదా, నాకు ఏం డేంజర్ లేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెమ్మదిగా అతను నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని భార్య కూడా మా ఇంటికి రావడం, మా అమ్మతో మాట్లాడడం మొదలైంది. అతను నాతో ఫ్రెండ్స్‌లా ఉందాం అని చెప్పాడు. పెళ్లైన వాడే కదా అని నేను కూడా తేలిగ్గా తీసుకున్నాను. చాలా తక్కువ టైంలోనే మేము చాలా క్లోజ్ అయ్యాం. నైట్ కాల్స్, మెసేజెస్, వాట్సాప్ చాటింగ్స్, బర్త్‌డే విషెస్. నా వయసు చిన్నది. నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అందుకే నాకు తెలియకుండానే నేను అతనిపై ఇష్టం పెంచుకున్నాను. ఒకరోజు నేనే అతన్ని ప్రపోజ్ చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. అతని పేరు చెప్పలేదు కదా. అతని పేరు అర్జున్. కానీ అతను ఏం మాట్లాడలేదు. కామ్‌గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా కాల్స్‌కు, మెసేజెస్‌కు రిప్లై ఇవ్వలేదు. ఒకరోజు అర్జున్ మా ఇంటికి వచ్చాడు. మీ అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసింది అంటూ ప్రూఫ్ చూపించాడు. నేను ప్రపోజ్ చేసినప్పుడు అతను రహస్యంగా రికార్డ్ చేశాడు. అది విని నాకు ఒక్కసారిగా భూమి బద్దలైపోయినట్టు అనిపించింది.
మా అమ్మ నన్ను కొట్టింది. మా నాన్న ఏమీ మాట్లాడలేదు. అది ఇంకా ఎక్కువ నరకంలా అనిపించింది. అర్జున్ మా చాట్స్, కాల్ రికార్డింగ్స్, సెల్ఫీస్ అన్నీ మా నాన్నకి పంపించాడు. అక్కడితో నా జీవితం నరకంగా మారింది. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కాలేజ్ లేదు, ఫ్రెండ్స్ రావడం లేదు, ఫోన్ లేదు. మా వీధి అంతా తెలిసిపోయింది. మా పేరెంట్స్‌ల పరువు పోయింది. రోజు మా అమ్మ, నాన్న ఏడుస్తూ ఉండేవారు. నన్ను ఒక గదిలో ఉంచేసి నాతో మాట్లాడటం మానేశారు. నా చదువు పోయింది. నా జీవితం పాడైపోయింది. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన అర్జున్ మాత్రం తన భార్యతో హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా నిజం తెలిసింది. ఏంటంటే నేను అప్పట్లో అతనికి వార్నింగ్ ఇచ్చాను కదా! చెప్పుతో కొడతాను అని. అతని ఫ్రెండ్స్ ముందు చెప్పడంతో అతని ఈగో హర్ట్ అయ్యింది. అందుకే ఆ అమ్మాయితో ప్రపోజ్ చేయించుకుంటాను అని ఛాలెంజ్ తీసుకున్నాడట. ఇది మొత్తం నా తప్పే. పెళ్ళైన అబ్బాయితో క్లోజ్ అవ్వడం, అలా క్లోజ్ అవ్వకూడదు. పెళ్ళైన అబ్బాయితో క్లోజ్ అవ్వకూడదు. నా వయసు, నా స్థితి నేను అర్థం చేసుకోలేదు. ఇప్పటికీ ఆ ఫేస్ గుర్తొస్తే ప్రతిరోజు బాధపడతాను. ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. మిడిల్ క్లాస్ పేరెంట్స్‌కు తప్పు జరిగితే పెళ్లి చేయడం తప్ప ఇంకో దారి కనిపించదు. టీనేజ్ అనేది చాలా సెన్సిటివ్ ఫేజ్. ఆ టైంలో వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. లవ్ చేయకూడదు అని కాదు, కానీ కరెక్ట్ ఏజ్, కరెక్ట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. లవ్ లేకపోయినా సక్సెస్ ఉంటే చాలు. తర్వాత పేరెంట్స్ ఎలాగైనా మంచి లైఫ్ ఇస్తారు. ఇది మన సబ్స్క్రైబర్ స్టోరీ. ఎవ్వరు ఒక్క తప్పుతో తమ జీవితాన్ని తామే పాడు చేసుకోకూడదు అని తన జీవితంలో జరిగిన తన స్టోరీని మన ఛానల్లో షేర్ చేశారు. ఇలా మీ జీవితంలో జరిగిన హ్యాపీ లేదా సాడ్ స్టోరీ ఏదైనా సరే ఇంకా ఎవ్వరి లైఫ్‌లో జరగకూడదని అనుకుంటే మన ఛానల్ ద్వారా వ్యూవర్స్‌కి మెసేజ్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.